జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. మన హిందూ సాంప్రదాయంలో లక్ష్మీదేవి ఇంట్లోనే ఉంది అని తెలిపే కొన్ని సంకేతాల గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. మనలో చాలామంది ఆడవారు ఇంట్లో పూజ చేసుకుంటారు, కానీ మనం చేస్తున్న పూజలన్నీ దేవునికి చేరుతున్నాయా? మన పూజలను దేవతలు స్వీకరిస్తున్నారా అని చాలామందికి ఒక సందేహం ఉంటుంది. అయితే మీరు చేసే పూజలు పట్ల దేవతలు సంతోషంగా ఉంటే ఆ లక్ష్మీదేవి మీ ఇంట్లోకి రావడానికి సిద్ధంగా ఉంటుంది. తద్వారా నీకు ముందుగానే కొన్ని శుభసంకేతాలు కనిపిస్తాయి. ఇంట్లో దీపారాధన చేసే సమయంలో మీ ఇంట్లో దేవతలు తిరుగుతూ ఉంటే కొన్ని అత్యంత శక్తివంతమైన సంకేతాలు కనిపిస్తాయి. పూజలో ఈ సూచనలు కనిపిస్తే సాక్షాత్తు దేవతలే మీ ఇంట్లో ఉండి మీ కష్టాలన్నిటినీ తొలగిస్తున్నారని అర్థం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు మీరు వెలిగించిన దీపం ప్రకాశవంతంగా ఎక్కువసేపు వెలిగితే చాలా అదృష్టం అనే చెప్పవచ్చు. దీపం ప్రకాశవంతంగా వెలిగితే మీ పూజలకు దేవతలు సంతోషించి మీ ఇంట్లోకి రాబోతున్నారని అర్థం. పూజలో దేవునికి సమర్పించిన పుష్పాలు దేవుని చిత్రపటం ముందు కింద పడితే చాలా మంచిది. దేవునికి పెట్టిన పువ్వులు కింద పడితే మీరు చేసే పూజలకు దేవతలు సంతృప్తి చెందారని, మీ కోరికల త్వరలోనే నెరవేరుతాయని శుభసూచకం. దీపంలో వేసే వత్తులకు కూడా చాలా ప్రాధాన్యత ఉంటుంది. అయితే ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు దీపంలో ఉన్న ఒత్తులు పూర్తిగా కాలిపోతే చాలా అదృష్టం అని చెప్పవచ్చు. దీపం వత్తులు పూర్తిగా కాలిపోతే మీ పూజను దేవతల స్వీకరించారని, మీకు మంచి శుభ ఫలితాలు రాబోతున్నాయని అర్థం. మన జ్యోతిష్య శాస్త్రాలలో బల్లిని లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. కొంతమంది ఇళ్లలో బల్లులు ఎక్కువగా కనిపిస్తాయి. కానీ పూజ గదిలో బల్లి కనిపిస్తే చాలా మంచిది. మీ పూజ గదిలో బల్లి తిరుగుతుంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి తిరుగుతుందని అర్థం. అలాగే చాలామంది ఇళ్లలో నల్ల చీమలు ఎక్కువగా కనిపిస్తాయి. నల్లచెమను కూడా అదృష్టానికి చిహ్నం. అయితే దేవునికి సమర్పించిన నైవేద్యానికి నల్ల చీమలు పడితే మీ నైవేద్యాన్ని దేవతలు ఆరగించారని ఒక శుభ సూచకం. ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు మనలో చాలామందికి కన్నీళ్లు వస్తూ ఉంటాయి. దీన్నే ఆనంద బాష్పాలని అంటారు. ఇది దైవ సంకేతం అని చెప్పవచ్చు. మీకు తెలియకుండానే మీ కంటి నుండి కన్నీళ్లు వస్తే నీ పూజలకు దైవానుగ్రహం లభించిందని అర్థం. అలాగే ఒక్కోసారి దేవుడిని పూజించేటప్పుడు ఉన్నట్టుండి తలనొప్పి వస్తుంది. మీకు కూడా తలనొప్పి వస్తే మీ చుట్టూ దైవశక్తులు సంచరిస్తూ ఉన్నాయని శుభసూచకం. అలాగే పూజలో దేవునికి మంగళహారతి ఇచ్చేటప్పుడు దేవుడు నవ్వినట్టుగా కనిపిస్తే మీ పూజ గదిలో దైవశక్తులు ఉన్నాయని అర్థం. ఇక మీ జన్మ ధన్యం అయినట్లే. అలాగే ఇంట్లో పూజ చేసే సమయంలో లేదా దేవుని మంత్రాలు చదివే సమయంలో ఒక్కోసారి మన శరీరం పులకరించి పోతూ ఉంటుంది. మీకు కూడా ఇలా జరిగితే మీపై దేవుని ఆశీర్వాదం ఉందని అర్థం. చాలామంది ఇళ్లల్లో దైవశక్తులు తిరుగుతూ ఉంటాయట. అయితే ఒక్కోసారి ఉన్నట్టుండి పరిమళ ద్రవ్యాలు సువాసన వస్తూ ఉంటుంది. ఏ ఇంట్లో అయితే దేవతలు తిరుగుతారో అలాంటి ఇళ్లలో చందనం సువాసనలు వస్తూ ఉంటాయి. అలాగే ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు గంటా నాదం వినిపించిన, శంఖం శబ్దం వినిపించిన దేవుని అనుగ్రహం లభించింది అని అర్థం చేసుకోవాలి. అలాగే పూజలో దీపం వెలిగించిన తర్వాత దీపం జ్యోతిలో చిన్న పువ్వు ఆకారం కనిపిస్తే ఇది లక్ష్మీ కటాక్షానికి సంకేతమట. మీ ఇంటికి ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుందని అర్థం. అలాగే దీపారాధన సమయంలో ఎలాంటి గాలి రాకపోయినా వెలుగుతున్న దీపం మంట ప్రకాశం అంతగా కదులుతూ ఉంటే మీ పూజ గదిలో దేవతలు ఉన్నారని అర్థం. అలాగే పూజ గదిలో ఉన్న దేవుని విగ్రహాల నుండి అకస్మాత్తుగా కుంకుమ కింద పడటం లేదా విభూది బొట్టు రాలడం జరిగితే ఆ దేవతలు మీకు ఏదో చెప్పబోతున్నారని, మీకు మంచి జరగబోతుందని అర్థం. అలాగే దీపంలో ఉండే నూనె తగ్గకుండా ఎక్కువసేపు దీపం వెలుగుతూ ఉంటే మీ పూజ దేవుని చెంతకు చేరిందని, మీకు శుభం కలుగుతుందని ఒక మంచి సంకేతం. అలాగే పూజలో దేవునికి సమర్పించిన నైవేద్యంలో తీపి తగ్గి సువాసనగా ఉంటే మీ నైవేద్యాన్ని దేవతలు స్వీకరించారని అర్థం. అలాగే దేవునికి కొబ్బరికాయ సమర్పించేటప్పుడు కొబ్బరికాయ 2 ముక్కలుగా చక్కగా పగిలితే నీ పూజలకు సరైన ఫలితం దక్కుతుందని అర్థం. త్రిమూర్తులు స్వరూపమైన కొబ్బరికాయ ముక్కలుగా పగలకూడదు. కుంకుమ పువ్వు చాలా దైవ శక్తి ఉంటుంది. కుంకుమ సాక్షాత్తు పార్వతీదేవి స్వరూపం అయితే ఒక్కోసారి మన చేతి నుండి కుంకుమ కింద పడిపోతూ ఉంటుంది. కుంకుమ కింద పడిపోతే ఏదో చెడు జరగబోతుందని భయపడిపోతూ ఉంటారు.
కాని కుంకుమ కింద పడితే స్వయంగా ఆ భూమాత నీ చేతులు మీదుగా తనకు తాను కుంకుమ బొట్టు పెట్టించుకుంటుందట. కాబట్టి ఎప్పుడైనా కుంకుమ కింద పడితే ఎలాంటి భయాలు పెట్టుకోకుండా ఆ కుంకుమ నువ్వు చేత్తో తీసి ఏదైనా చెట్టు దగ్గర వేయండి. పూజలో ధూపం పూర్తిగా అయిపోయిన దాని సువాసన చాలా సేఫ్టీ వరకు వస్తూ ఉంటే మీ ఇంట్లో దేవతలు ఉన్నట్లే. అలాగే దీపారాధన చేసే సమయంలో మీ ఇంటి ముందుకు పక్షులు వచ్చి అరుస్తూ ఉంటే చాలా శుభసూచకం. పూజ సమయంలో పక్షులు పూతల వినిపిస్తే మీ ఇంట్లో దేవతలు ఉన్నారని అర్థం. పూజ చేసేటప్పుడు కొన్ని అశుభ సంకేతాలు కూడా కనిపిస్తాయి, అవి ఏమిటో తెలుసుకుందాం. పూజలో దేవునికి కొట్టిన కొబ్బరికాయ కుళ్ళిపోతే చెడు శకునంగా భావిస్తారు. కొబ్బరికాయ కుళ్ళిపోతే ఆ ఇంటి యజమానికి ఏదో ప్రమాదం రాబోతుందని అర్థం. కాబట్టి కుళ్ళిపోయిన కొబ్బరికాయని తీసేసి కాళ్ళు చేతులు శుభ్రం చేసుకొని మరల కొత్త కొబ్బరికాయ కొడితే ఎలాంటి దోషమూ లేకుండా ఉంటుంది. అలాగే ఒక్కోసారి ఉన్నట్టుండి పూజ గదిలో వెలిగించిన దీపం కొండెక్కుతుంది. వెలుగుతున్న దీపం ఎప్పుడూ కొండెక్కకూడదు. దీపం కొండెక్కితే మీ ఇంటికి ఏదో సమస్య రాబోతుందని అర్థం. కాబట్టి మీ పూజలో ఎప్పుడైనా దీపం కొండెక్కితే వెంటనే ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని చదివి మరలా కొత్త దీపం వెలిగించండి. ఇక ఏ సమస్య ఏర్పడకుండా ఉంటాయి. పూజలో దీపం వెలిగించేటప్పుడు ఒక్కోసారి మన చెయ్యి కాలుతుంది, దీన్ని అశుభంగా భావించాలి. పూజలు చెయ్యి కాలితే దేవునికి ఏదో లోపం చేస్తున్నారని అర్థం చేసుకోవాలి. అలాగే మనలో కొంతమందికి పూజ చేసేటప్పుడు ఆవలింతలు వస్తూ ఉంటాయి. దీపారాధన సమయంలో ఆవలింతలు రాకూడదు. దీపారాధన సమయంలో ఆవలింతలు వచ్చిన లేదా తుమ్మిన మళ్ళీ స్నానం చేసి దీపారాధన చేయాలి. లేదా తలపైన పసుపు నీళ్లు చల్లుకొని దీపం వెలిగించాలి. అలాగే ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఒక్కోసారి దీపం నుండి శబ్దాలు వస్తూ ఉంటాయి. దేవతా స్వరూపమైన దీపం నుండి శబ్దం రాకూడదు. దీపం ప్రకాశవంతంగా వెలగాలి. దీపం నుండి చప్పుళ్లు వినిపిస్తే మీ పూజలో లోపాలు ఉన్నాయని అర్థం. అలాగే దీపం వత్తులు పూర్తిగా కాలకుండా దీపం త్వరగా కొండెక్కితే మీ పూజకు సరైన ఫలితం దక్కదు. కాబట్టి పూజలో ఉపయోగించే దీపారాధన నూనె నాణ్యమైనది ఉండాలి. ఇక దేవునికి తులసి దళాలు సమర్పించేటప్పుడు అనుకోకుండా దీపంలో కానీ నైవేద్యంపై కానీ తులసి ఆకులు పడితే విపరీతమైన అదృష్టం పట్టబోతోందని, మీ ఇంటి సంపద పెరగబోతుందని అర్థం. అలాగే ఇంట్లో పూజ చేసే సమయంలో మీ ఇంటి ఆవరణలో నాగుపాము దర్శనమిస్తే సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం మీ ఇంటిపై ఉందని అర్థం. అలాగే ఇంట్లో పూజ చేసే సమయంలో లేదా పూజ పూర్తయిన తర్వాత మీ ఇంటి ముందుకు గోమాత వచ్చిన చాలా శుభసూచకం. ఇక పూజలో వెలుగుతున్న దీపం నుండి నల్లటి పొగ రాకూడదు. ఇది అశాంతికి, దురదృష్టానికి సంకేతం. పూజలో వెలిగించే దీపం ప్రకాశవంతంగా లేకపోతే మీ పూజలకు ఫలితం దక్కదు. అదేవిధంగా వెలుగుతున్న దీపం నుండి అకస్మాత్తుగా నూనె చెమ్మకూడదు. ఇది కూడా దురదృష్టానికి సంకేతం. అలాగే వెలుగుతున్న దీపం నూనెలు అనుకోకుండా ఏదైనా పురుగు పడితే అశుభ సంకేతంగా భావించాలి. భక్తితో దేవుడిని పూజించకపోతే మీరు వెలిగించిన దీపం దానంతట అదే కిందపడి మంట వ్యాపిస్తుంది. కాబట్టి భక్తితో ఎలాంటి కల్మషం లేకుండా దేవునిని పూజిస్తే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. ఎంతో పవిత్రమైన పూజ గదిలో దుర్వాసన రాకూడదు. పూజ గదిలో చెడు వాసన వస్తే మీ ఇంట్లో దేవతలు నివసించారు. కాబట్టి మీ పూజ గది అందంగా పరిమళంగా ఉంచుకోవాలి. అలాగే పూజ చేసేటప్పుడు దేవుని పటం అనుకోకుండా కింద పడితే మీ పూజలకు ఎలాంటి ఫలితం దక్కదు. అలాగే పూజలు ప్రతిష్ఠించిన కలశం ఉన్నట్టుండి కింద పడిపోతే మీ ఇంట్లో చెడు శక్తులు ఉన్నాయని అర్థం చేసుకోండి. ఇలాంటి చిన్న చిన్న సంకేతాలతో మీ ఇంట్లో దైవశక్తులు ఉన్నాయా లేదా అని సులభంగా తెలుసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి మీకు ఉన్న ధర్మ సందేహాలకు కామెంట్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి.